ఇండస్ట్రీలో 2-3 సక్సెస్లు రాగానే యాటిట్యూడ్ మారిపోతుంది అంటారు. బట్ అనిల్ అలాగే ఉన్నాడు కదా. అలాగే ఉన్నా. పటాస్ సినిమా ఇప్పుడు ఎలా ఉన్నానో, పటాస్ ముందు ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. అంటే అది అది తెచ్చుకున్నా రాదండి. ఇప్పుడు బయటికి వెళ్ళి కూడా నా ముందు ఎవరైనా బౌన్సర్స్ నడుస్తున్నా కూడా నాకు చాలా బాధేసేస్తుంది, తోసేస్తుంటారు కదా. అక్కడ కూడా నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఏమైంది నా చుట్టూ, మనం ఎక్కడి నుంచి వచ్చామో మన రూట్స్ మర్చిపోవాలి. ఆ చుట్టూ ఉండేదో 15-20 మందేనండి. నేనేం పెద్ద హీరోని కాదు కదా, 1,00,000 మంది వచ్చారు రారుగా, వారు 10-15 మంది ఎగుతున్నారు. ఏం పర్లేదు, నేను అందరికీ ఫోటోలు ఇస్తా, అందరితో మాట్లాడతా. అంటే తలకెక్కలేదు మీ సక్సెస్ రాదండి, అది ఎక్కదు, రాదు, అది ఇంపాసిబుల్. అంటే బేసిక్గా నేచరు అండ్ వచ్చి ఇంట్లో మనం వచ్చిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు కూడా ఎవరైనా బంధువులు వచ్చినా ఇంట్లో వాళ్ళని ట్రీట్ చేసే విధానం, ఎవరైనా కనపడినా అదే ఎగ్జైట్మెంట్. మీరు 2-3 సందర్భాల్లో ఫంక్షన్లో కలిసినట్టున్నారు మీరు. సో ఆ బేసిక్ రూట్స్లో ఉన్నటువంటి ఆ ఇది పోదండి. ఇంకో 2-3 సినిమాలు వచ్చినా కూడా ఇంకా అది రాదు. ఒకవేళ బిహేవ్ చేద్దామన్నా కూడా దొరికిపోతాను నేను. అది తెచ్చిపెట్టుకున్నటువంటి తప్ప న్యాచురల్ ఉండదు. కాబట్టి దాని జోలికి వెళ్ళకపోవడమే కరెక్ట్. అంటే మీరు చాలా మందికి విజిబుల్గా కనెక్ట్ అయ్యారు. డైరెక్టర్లు అంటే చాలా ఫేమ్ ఇదంతా ఓకే, బట్ మీరు జడ్జిగా వెళ్ళడము, షోస్కి వాటికి వల్ల మీరు ఫన్గా ఉండడము, పిల్లలందరితో చాలా ఇదిగా ఉండడము, సో విజిబిలిటీ ఎక్కువ పెరిగింది కాబట్టి మీకు చాలా మంది కనెక్ట్ అయినట్టున్నారు. పోయిన సంక్రాంతికి ఈ సంక్రాంతికి నేను ఏదన్నా సినిమా పరంగా, కథ పరంగా దీనికి ఎంత కష్టపడ్డానో, ఆడియన్స్కి దగ్గర అవటంలో కూడా నేను తీసుకున్న ఒక స్ట్రాటజికల్గా నేను చెప్పను కానీ ఇష్టంతో చేసిన పని. నాకు జీ తెలుగు వాళ్ళు వచ్చి అప్రోచ్ అయ్యి ఇట్లా డ్రామా జూనియర్స్ అని ఒక చేస్తున్నాం అంటే ఏంటంటే పిల్లలకి సంబంధించిందంటే నాకు పిల్లలు అనగానే బాగా నచ్చింది. బుల్రాజుని మీరు స్టార్ చేశారు. సో పిల్లలతో కూడిన ప్రోగ్రామ్ అన్నప్పుడు నాకు విపరీతంగా నచ్చి నేను దాంట్లో చేసి, నేను వెళ్ళాక వన్స్ అక్కడికి వెళ్ళాక నేను ఒక డైరెక్టరు, నేను ఇన్ని సినిమాలు తీసిన డైరెక్టరు, నేను నాకు ఒక వాల్యూ అదేం లేదు. నేను వాళ్ళతో కలిసిపోయా. నా మీద పంచులు వేసినా కూడా నవ్వుతూ తీసుకోవడం, అంటే వాళ్ళతో ఉండిపోయాను నేను. సో ఇమీడియట్గా ఫాలోడ్ బై సరిగమప షో గురించి, అది కిడ్స్ షో, సింగింగ్ షో. సో దీనివల్ల ఏంటంటే టీవీలో నా సినిమాలు చూసే ప్రేక్షకులు కూడా టీవీలో ఎక్కువగా చూసేవాళ్ళు. సో మనకి ఆడియన్స్, సో తెలియకుండా వాళ్ళతో ఒక కనెక్షన్ ఏర్పడింది ఈ షోస్ వల్ల, టీవీ షోస్ వల్ల. వాళ్ళ ఇంట్లో మనిషిలాగా ఒక బాండింగ్ ఏర్పడింది. నేను చేంజ్ కూడా చూశాను. ఈ సినిమా ప్రమోషన్స్ నేను బయటకు వెళ్ళినప్పుడు చాలామంది సినిమా సంక్రాంతికి వస్తున్నావు భలే తీసే అబ్బాయినే కంటే, బట్ అబ్బాయి నువ్వు టీవీలో భలే ఉన్నావు తెలుసా, టీవీలో అనేది అదొకటి కూడా ఒక అడ్వాంటేజ్ అయింది.